హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నానండి. థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలంటే ముందు మనకు ఇలాంటి థ్రెడ్ కావాలి. ఈ థ్రెడ్ మిషన్ సంబంధించినవి అమ్ముతుంటారు కదండి. దారం చెన్లు లైనింగ్ ఫాల్స్ అమ్మే వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గర ఈ థ్రెడ్ అనేది ఉంటుంది. మనకు పైపింగ్ థ్రెడ్ అంటే ఇస్తారు. ఈ థ్రెడ్తో మనము బ్లౌజులకు కానీ డ్రెస్సులకు కానీ నెక్కులకు వేసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ అనేది. ఈ థ్రెడ్ పెట్టుకొని పైపింగ్ వేసుకుంటే మనకు ఒకటే సైజులో ఇట్లా ఈ విధంగా ఇంత సన్నగా వస్తుంది. ఆ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్రెడ్ పైపింగ్ వేసుకోవడానికి ముందు మనము నెక్కుకు వేసే క్లాత్లను ఈ ముక్కలను జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ ముక్కలన్నీ జాయింట్ చేసుకుందాము. ఈ విధంగా క్రాస్గా చేసుకుంటే కనుక జాయింట్ మనకు నెక్ అనేది తిరిగేటప్పుడు బాగా దిగుతుంది. ఈ విధంగా ముక్కలన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత మనము కొంచెము ఒక సైడ్ మడత పెట్టి కుట్టుకుందామండి. ఈ విధంగా మడత పెట్టి మనము చివరి దాకా కుట్టుకుందాము. ఈ విధంగా మనం మడత పెట్టి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్కు జాయింట్ వేద్దాం. బ్లౌజుకు మనం ఉక్సుల పట్టీకెళ్ళి నుంచి కొంచెం మడచుకొని ఇట్లా పోగులు కనిపించకుండా ఇట్లా మడచుకొని కుట్టుకుందామండి. వారం పడి ఇట్లా కొంచెం స్టార్టింగ్లో రఫ్ చేసి కుట్టుకుంటే కనుక కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. స్టార్టింగ్లో చివరిలో రఫ్ చేస్తుంటే కనుక మనకు కుట్టిన కుట్టు ఊడకుండా ఉంటుంది. ఈ విధంగా మనము కింది మీదకి కుట్టుకుందాము. చివరికి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను కొంచెం మడత నీకు ఉండించుకొని ఎక్స్ట్రా అలా తీసేసుకోవాలి. ఈ విధంగా కింది మీద కుట్టుకున్న తర్వాత మనము ఇప్పుడు థ్రెడ్ పెట్టి కుట్టుకోవాలండి. థ్రెడ్ మనం స్టార్టింగ్లో నుంచి పెట్టుకుంటాం. ఈ విధంగా క్లాత్ మధ్యలో మనం థ్రెడ్ పెట్టుకొని ఇట్లా ఈ కుట్టుకు మధ్యన ఇట్లా థ్రెడ్ పెట్టి ఇట్లా మడవాలండి. ఈ విధంగా థ్రెడ్ను మనం సర్దుకుంటూ టైట్గా పట్టుకొని వేయాలండి, కుట్టుకోవాలి. ఈ థ్రెడ్ పైపింగ్ కానీ ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు. అందులో ఇదొక రకము. ఈ విధంగా థ్రెడ్ను మనము ఈ క్లాత్ మధ్యలో పెట్టి ఈ క్లాత్కి మధ్యన పెట్టి ఇట్లా తిప్పుకోవాలి. ఈ విధంగా మనం నెక్ అంతా కుట్టుకునేది అయిపోయిన తర్వాత థ్రెడ్ని కట్ చేయాలి. మనకు థ్రెడ్ వేస్తే కనుక ఈ విధంగా నైస్గా వస్తుందండి పైపింగ్.
ఈ ఎక్కువ ఉన్న క్లాత్ మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు అండి, లేదంటే మిషన్ కుట్టుతో అయినా డబుల్ కుట్టు వేసుకోవచ్చు. కొంచెం ఈ మధ్యలో మనం ఇంకొక కుట్టు వేసుకుంటేనాక మనకు ఆ క్లాత్ అనేది అనుగుతుంది లోపల ఉండేది. లేదనుకోండి హెమ్మింగ్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసినా బాగానే ఉంటుంది. ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు అండి. దీని మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.